ఏపీలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనే నేపంతో గత వైసీపీ పాలకులు చేసిన తప్పుకి జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అదే చాలా మందికి అనుమానం రేకెత్తిస్తోంది అని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఆ వివాదంపైన సరైన ఆధారాలు లేవు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందా అనే విషయంపైన పరీక్ష జరగకుండానే సీఎం బాబు ఇలా ఆ విషయాన్ని వివాదం చేయడం తగదని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా టీటీడీకి మొట్టికాయలు వేయడం జరిగింది. దాంతో ఇది కేవలం రాజకీయ విమర్శగానే ఉందని కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ అవాక్కయ్యారని వినికిడి. బాబు మాటలకు అనవసరంగా ఆవేశం తెచ్చుకుని దీక్ష చేపట్టానంటూ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవును మరి, లడ్డూ ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగి భక్తుల మనోభావాలతో పాటు ఆ దేవుడికి అపచారం జరిగితే ఎలాంటి ప్రాయశ్చిత్త దీక్ష చేసినా దానిలో అర్థం ఉంటుంది. ఏపీ సీఎం బాబు ఆరోపణలు పట్టుకుని డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ హడావిడిగా ప్రాయశ్చిత్త దీక్ష ప్రకటించి కాషాయం కట్టడం ఏం బాలేదంటూ విమర్శలు వస్తున్నాయి. అంతవరకు ఎందుకు, సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ప్రాయశ్చిత్త దీక్షను తప్పుపట్టిన సంగతి విదితమే. అసలు నిజానిజాలేమిటో తెలుసుకోకుండా బాబు ఉస్కో అంటే జనసేనాని డిస్కో అనటం ఏం బాగోలేదని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ బాగా ఆలోచన చేసి ఆచరిస్తే ఇప్పుడు విమర్శలు తప్పేవని అంటున్నారు.